ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్ డీఏలు బకాయిలపైన ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి. సో ఆ వివరాలు ఏంటన్నది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. వీడియో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదే లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి మనం. ఉపాధ్యాయులకు పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడంతో పాటు 3 డిఏలు కూడా ఇప్పిస్తామని మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి అన్నారు. నగరంలోని ఓ హోటల్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్డీఏ రాజకీయ పార్టీ పక్షాన చేరలేదని, కేవలం ఉపాధ్యాయుల కొరకే పనిచేస్తుందన్నారు. ఈ క్రమంలో సంఘం తరపున ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే వంగం మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నాడని, అతడిని భారీ మెజారిటీ గెలిపించాలన్నారు నాయకులు. సో ఇటీవల కాలంలో ఒక డిఏ అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు మరోసారి 2 డిఏలు అంటే మొత్తం 3 డిఏలు కూడా ఇప్పిస్తామని చెప్పారు. ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి నడుస్తున్నటువంటి రాజకీయమా, లేదంటే వాస్తవానికి ప్రభుత్వం ఇస్తుందా లేదా అనేది వేచి చూడాలి మరి.